వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అజరుద్దీన్. భూమి లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పంచాలి. వీసీకే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ డిమాండ్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆదివారం ప్రతీక్ జైన్ బాధ్యతలు. శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి. భూమి లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పంచాలని వీసీకే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆ పార్టీ కోఆర్డినేటర్ జన్ను సాంబయ్య అధ్యక్షతన భూమిని పంచు, బడ్జెట్ పెంచు అనే అంశంపై జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రసంగించారు. తెలంగాణలో అనేక శతాబ్దాలుగా భూమి కోసం పోరాటాలు జరిగాయని, భూ సంస్కరణ చట్టాలు రావడంతో మిగులు భూములు ఏర్పడ్డాయని అన్నారు. తెలంగాణలో 4 లక్షల ఎకరాల మిలుగు భూములు ఉన్నాయని, వాటిని గత కేసీఆర్ ప్రభుత్వం వేలం వేసి అమ్ముకుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఓడించి రేవంత్ రెడ్డిని అధికారానికి అప్పగించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూములను వేలం వేస్తోందని ఆయన విమర్శించారు. జనాభాలో ఎవరు ఎక్కువ ఉన్నారో పాలకులుగా వారే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి. వేరేది ఏమి చిన్న లాజిక్ అంటే మనిషిగా పుట్టినందుకు ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్. భూశిస్తు కట్టిన వాడికి లేదా మెట్రికులేషన్ చదివిన వాడికి ఓటు, డబ్బు ఉన్న వాడికి, అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న వాడికి ఓటు హక్కు ఇవ్వాలనే గాంధీ సిద్ధాంతం. అంటే ఈ దేశంలో ఈ వ్యవస్థలో పేద వర్గాలు ఎవరైతే 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గం దళిత బహుజన ఉద్యమాలు నా పేరు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జా తారకం గారి పార్టీ ఆధ్వర్యంలో భూమిని పంచు, ఉపాధి, అదేవిధంగా భూమి బడ్జెట్ పెంచు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించు అనే అంశంతో రాష్ట్ర సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జన్ను సాంబయ్య గారు అధ్యక్షత వహిస్తున్నారు. సమన్వయకర్తగా అంకేశ్వరపు రమేష్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా ప్రముఖ బీసీ నాయకులు సాయి నరేందర్ గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా రాష్ట్రాలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆధ్వర్యంలో గత 2004లో 2005లో కూడా మరి బొజ్జా తారక గారి నేతృత్వంలో భూ పంపిణీ మీద చాలా మహత్తరమైన ఉద్యమాలు చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు భూ సంస్థ చట్ట ఉద్యమంలో కూడా పాల్గొన్న క్రమంలో మనం ఇక్కడే చెప్తున్నాము, ఈరోజు పేదరిక నిర్మూలన జరగాలన్నా, ఆర్థిక సమానత్వం రావాలన్నా ప్రతి పేదవారికి సొంత భూమి ఉంటేనే అది సాధ్యమని చెప్పి మరి ఆనాడే మరి అంబేద్కర్ గారు ఆశించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటే అంటున్నాము, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని రకరకాల వాగ్దానాలతోటి మరి అధికారం చేపట్టిన తర్వాత పేదవాళ్ళ ముస్లిం ప్రజలకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజరుద్దీన్. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో ఈదుల్ హద్ నమాజ్ కొరకు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అల్లా ప్రజలకి చల్లగా ఉండాలని వేడుకున్నారు. ప్రార్థనల్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిన్రెడ్డి, ముస్లిం మత పెద్ద అహ్మద్, కార్యకర్తలు మన్సూర్, షరీఫ్, సబీర్, హైమద్, ఇక్బాల్, శ్రీనివాస్, రవిశంకర్ పాల్గొన్నారు.
اهدنا السقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. وإذا الكواكب انتثرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علمت نفس ما قدمت وأخرت. يا أيها الإنسان ما غرك بربك الكريم कोई उनका मदद यावर नहीं है। अल्लाह तू फलस्तीन के मुसलमानों पर मदद भेज दे, फलस्तीन के मुसलमानों पर मदद उतार दे। अल्लाह वो मदद के लिए बड़े तड़प रहे मौला, वो मजबूर लाचार बेचारा हो चुके हैं। अल्लाह तू उन पर अपनी रहमत को नाजिल कर दे, अपने करम को नाजिल कर दे, अपनी अता व नवाजिश को नाजिल कर दे। प्यारे हबीब का सदका उनको अता फरमा, आले नबी औलाद अली का सदका अता फरमा। ऐ अल्लाह प्यारे हबीब के सदक़े में आज ईदगाह में हमारे जितने भाई बैठे नमाज पढ़े हैं और जितने ये इंतजाम करने वाले भाई मौला दिल लगाकर मस्जिद में ये इंतजाम किए, ये पेंडाल का, ये जानी मांगों का, ये माइक का, ये जो इंतजाम किए मेरे मौला तू इन भाई వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆదివారం ప్రతీక్ జైన్ బాధ్యతలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించిన నారాయణ రెడ్డి విధుల నుండి లీవ్ గా కాగా ప్రతీక్ జైన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్లు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి కలెక్టర్లను శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. వికారాబాద్ జిల్లా తనకు నచ్చిందని ఇక్కడ సంతృప్తిగా నిధులు నిర్వహించి వెళ్తున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కలు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరామారావులతో కలిసి పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నాపల్లిలో రైస్ మిల్లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సిపి శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మస్కాన్ సింగ్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సో అరౌండ్ 11 to 10 కట్లా వీళ్ళు కొంచెం గార్డెన్స్ ఉంటారు అమ్మాయి వారు లేకపోతే ఏంటంటే ఈ లారీలు దించడం సాధ్యం కాదు. ఈ యాగంగా కాదు కదా 40 సంవత్సరాల లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు బయటకి వెళ్ళారు. ఫస్ట్ టైం ఈ చెట్టు రాలే కదా. మళ్ళీ కాసేపు కలుస్తుంది అయితే మళ్ళీ వచ్చి కాదు ఆడతలేదు సో అరౌండ్ 11 to 10 వీళ్ళు కొంచెం గాలి అమ్మాయి కొంచెం 10 నిమిషాలు నూతన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డికి స్థానిక R&B అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్లగొండ ఆర్డీఓ రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. నూతన కలెక్టర్గా పదవి బాధ్యతను స్వీకరించిన సందర్భంగా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డికి పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఇంకా మీరు జరగాలి కొంచెం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్ లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అజరుద్దీన్. భూమి లేని పేదలకు
కాంగ్రెస్ ప్రభుత్వం భూమి పంచాలి. వీసీకే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ డిమాండ్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా ఆదివారం ప్రతీక్ జైన్ బాధ్యతలు. శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, జిల్లా విద్యాధికారి రేణుకాదేవి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాధితం.